ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మైలవరం డ్యాం పరిశీలన అనంతరం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని గుర్తు చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని తెలిపారు. రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి రాజోలు ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన వారి స్థితిగతులను పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ములాఖతులా కలిసినారు. వాళ్ళు చేయలేక ఈ రోజు మన కుటుంబ ప్రభుత్వం నిందలుగా జరుగుతుంది. అసలు రామసుబ్బారెడ్డి గారు మైలవరం డ్యామ్ ఆయన తెలుసా? గండివాడ ప్రాజెక్టు ఎన్ని టీమ్స్ నిల్వ ఆల్రెడీ మైలవరం డ్యామ్ లో 13 గేట్లు రిపేర్ చేయడం జరిగింది. మైలవరం కట్టపైన కూడా నిర్మాణం పూర్తయింది. నిన్న మైలవరం నార్త్ కెనాల్ను డబల్ లేయర్ బీట్ రోడ్ వేయడం అద్భుతం చేయడం జరిగింది. నేను ఆయన పోయినది కూడా ఆయన వాహనం దాంట్లో పోయింది కూడా మేము వేసిన రోడ్లో పోయడం జరిగింది. మైలవరం జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు సీసీ రోడ్డు వేసిన ఘనత కూడా మా కుటుంబ ప్రభుత్వం ఉంది. ఏ రోజు కూడా వాళ్ళు రోడ్ల గురించి కానీ, నీళ్ల గురించి కానీ, కరెంటు గురించి కానీ, హాస్పిటల్ గురించి కానీ పొరపాటు ఆలోచించే వ్యక్తులు కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా నాయకులు ఉన్నారు. మా గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు కానీ, మా గౌరవ తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్రహ్మణ్య గారు కానీ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ప్రజలకు ఏం చేయాలా మా నాయకులు ఆలోచించారంటే నిత్యం డెవలప్మెంట్ పైనే. ఈ రోజు జమ్మూరు మున్సిపాలిటీకి జల్ జీవన్ మిషన్ జమ్మూరు మున్సిపాలిటీకి అమృత స్కీమ్ ద్వారా 12 కోట్లతో 3 ట్యాంకీలు కూడా రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ట్యాంకీ 5 లక్షల లీటర్లు, 3 ట్యాంకీలు జమ్మూరు ప్రాంతానికి ప్లస్ పైప్ లైన్తో సహా రావడం జరుగుతుంది. పల్లెలకు జల్ జీవన్ మిషన్ స్కీమ్ ద్వారా 20 కోట్లతో నిన్ననే శాంక్షన్ అయింది. అవి టెండర్ పిలుస్తారు. ప్రతి పల్లెకు వాటర్ ట్యాంక్ కానీ పైప్ లైన్ కానీ నిర్మాణం చేయడం జరుగుతుంది అతి త్వరలో. అదే విధంగా గండికోటకు శాసకి స్కీమ్ ద్వారా 70 కోట్ల రూపాయలు నిధులు తేవడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భూపేశ్ గారు కలిసి ఈ రోజు ఆ శాసకి స్కీమ్ ద్వారా గండికోట టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. సంఖ్యల బ్రిడ్జి మనం 2018లో మనం బ్రిడ్జి స్టార్ట్ చేస్తే అదే వైఎస్ఆర్ పార్టీ బ్రిడ్జి ఆపడం జరిగింది. మళ్ళీ తిరిగి మనం రీస్టార్ట్ చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి బాధ్యత. అదే విధంగా మాట్లాడుతున్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆర్ఎన్ఆర్ గురించి కానీ, గండికోట గురించి టూరిజం గురించి కానీ, లేదంటే ఎస్ఆర్బిసి కెనాల్ గురించి కానీ, ఆర్టీబీపీ గురించి కానీ ఫిబ్రవరి 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా ఎమ్మెల్యే అందరూ పిలవడం జరిగింది. ఒక్కొక్కరికి 5 నిమిషాల టైం ఇవ్వడం జరిగింది. ప్లస్ కేవలం 4 నిమిషాలు ఒక ఎమ్మెల్యేకు. ఈ 4 నిమిషాలు కూడా మా ఎమ్మెల్యే కానీ సొంత పనుల మీద ఏది అడగదలుచుకున్నారు. కేవలం ప్రజల పైనే రాజుడి సార్ మా వాళ్ళకు మీరు ఇచ్చిన మాట ప్రకారం చేయండి. గండికోట ఆర్ఎన్ఆర్ దానికి రావాల్సిన డబ్బులు మంజూరు చేయండి. ఆర్టీపీపీకి ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్. 3వది ఎస్ఆర్బిసి కెనాల్ తయారు చేయడం జరిగింది.